మహాపరిశుద్ధుడు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధ పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. గడిచిన జూన్ నెలంతా మమ్మల్ని ఎంతో క్షేమముగాను సురక్షితంగా కాపాడి ప్రభా, చివరి ఆదివారం ఈ విధంగా నీ సన్నిధిలో నిన్ను ఆరాధించుకుని ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు వందనాలు నాయనా. మరి ప్రభా నాయన ఆరాధన అంతటి నీవు ఆశీర్వాదకరంగా జరిగించండి. రావాల్సిన ప్రతి బిడ్డను క్షేమముగా త్వరితంగా మీరు తోడుకు రమ్మను వేడుకుంటున్నాం. చేరువచ్చిన ప్రతి బిడ్డ నిమిత్తం నిన్ను స్తుతిస్తుండగా నాయన ఒక్కొక్కరి జీవితాల్లో నీ ఆశ్చర్యమైన కార్యములను జరిగించండి. ఒట్టిగా వచ్చిన మమ్ములను ప్రభువా నీ నిండైన దీవెనలతో నింపి పంపమని వేడుకుంటున్నాం నాయన. ముఖ్యంగా నీ దాసుని నీ సిలువ చాటును మరుగుపరిచి మాకు కావలసిన చక్కటి వర్తమానాన్ని దయచేయండి. పాటలు పాడే బిడ్డలను, వాయిద్యాలు వాయించే వారిని నీ యొక్క నాయన ఆత్మతో నువ్వు అభిషేకించమని వేడుకుంటున్నానయ్యా. రజా జరగవలసిన ఇక కార్యక్రమాలన్నింటినీ నీవే నీ నామ మహిమార్థమై జరిగించి మీరు మహిమ పొందమని నాయన ఆరాధన అంతటిలో నీవే ఉండి మరి నడిపించమని యేసు నామం పేరట బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నా కొండ కోన నీవేనయ్యా యేసయ్యా అన్న పాట పాడుకుందాం. అందరికి వచ్చిన పాటే గట్టిగా చెప్పట్లు కొడుతూ ఆయన ఆరాధించుకుందాం. నా కొండ కోట నీవేనయ్యా యేసయ్యా, నా అండ దండ నీవేనయ్యా యేసయ్యా, నా జీవపూట నీవేనయ్యా యేసయ్యా, నా జీవితమంతా నీవేనయ్యా యేసయ్యా, నా కొండ కోట నీవేనయ్యా యేసయ్యా, నా నీవేనయ్యా యేసయ్యా, నా జీవపూట నీవేనయ్యా యేసయ్యా, నా జీవితమంతా నీవేనయ్యా యేసయ్యా. యేసయ్యా నా తోడు నీవేనయ్యా అయ్యా, యేసయ్యా నీ నీడలో ఉంటానయ్యా, యేసయ్యా నా తోడు నీవేనయ్యా అయ్యా, యేసయ్యా నీ నీడలో ఉంటానయ్యా, నా కొండ కోట నీవేనయ్యా యేసయ్యా, నా అండదండ నీవేనయ్యా యేసయ్యా, నా జీవపూట నీవేనయ్యా యేసయ్యా, నా జీవితమంతా నీవేనయ్యా యేసయ్యా. పచ్చిగా గల చోట్ల నన్ను పరుండ చేశావు, మేలులతో నా హృదయం తృప్తిగా ఉంచావు, నీవు లేకుండా నేను జీవించలేనయ్యా, నీ కుడి చేతిలో నన్ను దాచిపోయేసయ్యా. పచ్చిగా గల చోట్ల నన్ను పరుండ చేశావు, మేలులతో నా హృదయం తృప్తిగా ఉంచావు, నీవు లేకుండా నేను జీవించలేనయ్యా, నీ కుడి చేతిలో నన్ను దాచిపోయేసయ్యా. యేసయ్యా నా తోడు నీవేనయ్యా అయ్యా, యేసయ్యా నీ నీడలో ఉంటానయ్యా, యేసయ్యా నా తోడు అయ్యా, యేసయ్యా నీ నీడలో ఉంటానయ్యా, నా కొండ కోట నీవేనయ్యా యేసయ్యా, నా అండదండ నీవేనయ్యా యేసయ్యా, నా జీవపూట నీవేనయ్యా యేసయ్యా, నా జీవితమంతా నీవేనయ్యా యేసయ్యా. వేటగాని ఉరి నుండి నన్ను తప్పించావు, చెరలో నుండి నన్ను విడిపించావు, నీవు లేకుండా నేను జీవించలేనయ్యా, నీ అరచేతిలో నన్ను చెక్కుమేసయ్యా. వేటగాని ఉరి నుండి నన్ను తప్పించావు, చెరలో నుండి నన్ను విడిపించావు, నీవు లేకుండా నేను జీవించలేనయ్యా, నీ అరచేతిలో నన్ను చెక్కుమేసయ్యా. యేసయ్యా నా తోడు నీవేనయ్యా అయ్యా, యేసయ్యా నీ నీడలో ఉంటానయ్యా, యేసయ్యా నా తోడు నీవేనయ్యా అయ్యా, యేసయ్యా నీ నీడలో ఉంటానయ్యా, నా
కొండ కోట నీవేనయ్యా యేసయ్యా నా అండదండ నీవేనయ్యా యేసయ్యా నా జీవపూట నీవేనయ్యా యేసయ్యా నా జీవితమంతా నీవేనయ్యా యేసయ్యా నా కోట నీవేనయ్యా యేసయ్యా నా అండదండ నీవేనయ్యా యేసయ్యా నా జీవపూట నీవేనయ్యా యేసయ్యా నా జీవితమంతా నీవేనయ్యా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన నీ సన్నిధిలో ఆనందించు భాగ్యమున్న చాలు నేను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా స్తోత్రాలుడవు నీవేనయ్యా స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా స్తోత్రాలుడవు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా స్తోత్రాలుడవు నీవేనయ్యా ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా స్తోత్రాలుడవు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో ఆరాధ్య దైవము నీవేనయ్యా ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా ఆరాధ్య దైవము నీవేనయ్యా ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో నిన్ను స్తుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగడిన చాలు నా గుండె గుడిలో హల్లెలూయా హల్లెలూయా అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే నా కొండయు నీవే నా తండ్రియు నీవే నా తల్లిదండ్రి నీవే సయ్యా నా తల్లియు నీవే నా తండ్రియు నీవే నా తల్లిదండ్రి
నన్ను విడువనంటివే, లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధువు మిత్రుడు నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధువు మిత్రుడు నీవే యేసయ్యా. వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, నా కొండాయు నీవే, నా కోటాయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండాయు నీవే, నా కోటాయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నేను నిన్ను నమ్ముకొంటిని, నీవు నన్ను విడువనంటివే. నేను నిన్ను నమ్ముకొంటిని, నీవు నన్ను విడువనంటివే. నా తోడుయు నీవే, నా నీడాయు నీవే, నా తోడు నీడా నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడాయు నీవే, నా తోడు నీడా నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే, లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధు మిత్రుడు నీవే యేసయ్యా. నా బంధువు నీవే, అందరూ మిత్రుడా నీవే, నా బంధు మిత్రుడు నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధు మిత్రుడు నీవే యేసయ్యా. నా కొండాయు నీవే, నా కోటాయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా నీడాయు నీవే, నా తోడు నీడా నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చక్కని ఆరాధన నాకు జరిగించుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. అమూల్యమైన మాటలు మనం విని దైవాశీర్వాదం పొందాలని నేను కోరుతూ ఉన్నాను. కొత్త వారు ఉన్నారు కాబట్టి నేను ఆశీర్వాద సంబంధమైన మాటలు తెలియజేయాలని నేను సిద్ధపడి ఉన్నాను. ఇందాక పాడిన పాటలో నాకంటూ ఏమీ లేదు. నిజంగా ఆలోచన చేయండి. మనకంటూ ఏమీ లేదు. ఏమున్నా దేవుడిచ్చిందే, ఆయన ఇచ్చిందే. కానీ మనదేమీ లేదు. ఈ లోకంలో ఉన్నంత వరకు ఆయన ఇచ్చింది మనము అనుభవించడమే. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత
ఇవేమీ రావు. ఇవేమీ రావు. గ్రేట్ అలెగ్జాండర్ అని చాలా సార్లు విన్నారు. ఆయన ప్రపంచమునంతటిని కూడా తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. ప్రపంచమునంతటిని జయించాడు. ఆయన కత్తికి ఎదురు లేదు. అంత గొప్ప వీరుడు చరిత్రలో చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఆయన అంతా సంపాదించిన చివరికి ఒట్టి చేతులతోనే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. తన పనివారితో చెప్పాడు, నాకు బాక్స్ చేయిస్తారు కదా చనిపోయినప్పుడు, ఒక 2 రంధ్రాలు పెట్టండి, ఇటు ఒకటి బాక్స్కి. ఆ బయట ఆ రంధ్రాల్లో నా చేతులు పెట్టాలి. నన్ను మోసుకుని వెళ్తున్నప్పుడు ఆ చేతులు ఇలాగూ ఊగుతూ ఉండాలి అని చెప్పి అన్నాడు. అదేమిటి ఈయనకున్న కోరిక అని చెప్పి చాలా మంది ఆశ్చర్యపోయారు. బాగా ఆలోచన చేస్తే లోకమంతా సంపాదించినా నేను ఏమీ కూడా తీసుకుని వెళ్ళటలేదు, అంతా విడిచిపెట్టే పోతున్నాను. దేవుని వాక్యంలో కూడా ఒకడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? లోకమంతా సంపాదించుకోవచ్చు, కానీ ఏది కూడా నీ వెంట రాదు. నాది అన్నది నీది కాదు, నీదనేది ఏమి కాదు. అయితే ప్రియమైన వారలారా, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ వల్లనే మనము బ్రతుకుతూ ఉన్నాము. ఆదిలో దేవుడు ఆదామును అవ్వను కలుగ చేసి వారిని ఆశీర్వదించి ఉన్నాడు. చెప్పబడినట్లు ఆదికాండము 1వ అధ్యాయము 27, 28 వచనాలు చదువుదాం. దేవుడు తన స్వరూపమందును నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వానిని సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను వానిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. ఎవరితోనూ? ఆదాము, అవ్వ. ఆదామును దేవుడు సృష్టి అంతటినీ 5 దినాల్లో చేసేశాడు. ఈ సృష్టి అంతా కూడా 6వ దినాన్ని మంటి నుండి మరి మంటితో బొమ్మను చేసి నాసికారంధ్రముల్లో, అంటే నాసికారంధ్రములు అంటే ఎక్కడ? ఈ ముక్కులో ఆయన ఊపిరి ఊదాడట. ఆ మట్టి బొమ్మ ఏమైందంటే జీవాత్మ అయింది. జీవాత్మ అంటే మనుషుడుగా అతడు మరి దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో మరి అతడు నిర్మింపబడటం జరిగింది. దేవుడు వారిని తర్వాత ముందుగా ఆదామును చేశాడు. 2వ అధ్యాయంలోకి వెళ్ళే వరకు కూడా మరి ఆ క్రింద 2వ అధ్యాయంకి ముందు వారిని ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అని.
అప్పుడు ఆదాము ఒక్కడే ఉన్నాడు, అవ్వలేదు. కానీ అక్కడ భాగంలో మనం చదువుకున్నాము, స్త్రీని గాను పురుషుని గాను దేవుడు సృజించాడు. 2వ అధ్యాయంలోకి కింద 2వ అధ్యాయంలోకి వచ్చిన తర్వాత 18వ వచనములో నరుడు మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు అని నరునిలో నుండి ప్రక్కటెముకను తీసి, బాగా వినండి, మరలా బొమ్మను చేసి, మట్టి నుండి బొమ్మను చేసి మరి స్త్రీని చేయలేదు. నరునిలో నుండి ఒక ఎముకను, కొంత మాంసమును తీసి అప్పుడే ఆయన ఆపరేషన్ చేశాడు. ఆడనిద్ర కలుగు చేసి ప్రక్కటెముకలో ఎముకను మాంసమును తీసి ఒక బొమ్మగా చేసి దానికి ఊపిరి పోసి ఆదాము యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆదాము అంటాడు, నా ఎముకలలో నా ఎముక, ఏమిటి, నా ఎముకలలో ఎముక 23వ వచనములో, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. దేవుడు ఆదామును అవ్వను ఏదెను తోటలోనే వారిని జతపరిచాడు. ఇది చరిత్ర, కట్టుగత కాదు. ఆ ఇద్దరిలో నుండి ఇంతమంది జనాభా, కొన్ని కోట్ల మంది జనాభాను మరి ఉత్పత్తి అయ్యారు. ఆయన వారిద్దరిని ఏ రీతిగా ఆశీర్వదించాడంటే, దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లనగా 28వ వచనంలో, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకునుడి. ఎంత చక్కని ఆశీర్వాదము! వివాహం చేసేటప్పుడు పెద్దల ఆశీర్వాదాలు ఉంటాయి. మీరు మరి ఆయుర ఆరోగ్యాలతో మీరు వర్ధిల్లాలి, పిల్లా పాపలతో వర్ధిల్లాలని పెద్దలు ఆశీర్వదిస్తారు. దగ్గర నేను 96 పెళ్లిళ్ళు చేశానండి. 96 పెళ్లిళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత. రాజమండ్రిలో చేసిన పెళ్లిళ్ళు దగ్గర ఒక 50 పెళ్లిళ్ళు చేసుకుంటాను. సుమారు 150 పెళ్లిళ్ళ వరకు కూడా నేను చేయటం జరిగింది. నేను చేసిన పెళ్లిళ్ళు సుమారు ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సంతానాన్ని దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే వారిని ఆశీర్వదించాను. పిల్లా పాపలతో మీరు వర్ధిల్లండి అని దేవుడు ఆదామును అవ్వను ఏదెను తోటలో వారిని ఆశీర్వదించాడు. ఎట్లనగా, ఏమండి, మీరు ఫలించి అభివృద్ధి పొంది ఫలించాలి. ఒకటి, వేసిన మొక్క కానీ విత్తనము ఫలించకపోతే దానివల్ల వేస్ట్. ఎంతో ఆశతో మనము విత్తనం వేస్తాం. విత్తనాలు వేసే టైం ఇది, వర్షాలు లేవు. కానీ వర్షం వస్తుందని ఆశతో కొంతమంది విత్తనాలు వేసేశారు. మరి ప్రియమైన వారులారా, మొదట ఏం చేయాలి? ఫలించాల. దేవుడిచ్చిన వాగ్దానం ఫలించి అభివృద్ధి అంటే మరి వృద్ధి చెందటము. ఒకరి తర్వాత ఒకరు మరి 2, 3, 4, 10, 12 మంది వరకు కూడా సంతానము. బైబిల్లో చూస్తే ఇంత అభివృద్ధి ఎందుకు జరిగిందంటే ఒక్కొక్కరు మరి ఎలాగ కన్నారో కానీ వారు 10 మంది, 15 మంది, 20 మంది సంతానం మరి దేవుడు వారికి ఇచ్చాడు. వారు అలా కన్నారు. ఇప్పుడైతే ఉత్పత్తి ఎక్కువైపోయింది, జనాభా పెరిగిపోతున్నారని ప్రతి ఒక్కరికి కూడా ఏం చేస్తున్నారు? ఆపరేషన్లు చేయించేస్తున్నారు. ఒకరు 2 ముద్దు, ఒకరు
ఇద్దరు కంటే ఎక్కువ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళని చదివించి పెద్ద చేయాలంటే చాలా కష్టము. దేవుని ప్రజలు నరుల కుమారులతో వివాహం చేసుకున్నారని 5వ అధ్యాయం ఆదికాండములో, మరి అక్కడ 6వ అధ్యాయంలో చెప్పబడింది. వారు చేసిన దుర్మార్గతను బట్టి దేవుడు సంతాపపడ్డాడు. భూమి మీద ఈ నరులను ఎందుకు చేశానా అని చెప్పి. ఎందుకంటే దేవుని మాట ఎవరు వినేవారు లేరు. దేవుని మాట వినేవారు లేరు. దేవుడంటే ఇష్టం లేని వారైపోయారు. సృష్టికర్త అయిన దేవునికి వ్యతిరేకముగా పాపము చేస్తూ ఉంటే అందులో ఎవరైనా భక్తి గలవారు ఉన్నారా అంటే నోవాహు అక్కడ కనబడ్డాడు, నీతిమంతుడు. ఆ తరము వారిలో నోవాహు మాత్రము నీతిమంతుడిగా ఉన్నాడు. ఆ నీతిమంతుడైన నోవాహును పిలిచి, నీ కొరకు, నీ కుటుంబము కొరకు వాడంటే గింజలేసుకునే వాడ కాదు, సముద్రాల్లో తిరిగే పెద్ద పెద్ద వాడలు. అప్పుడు వాడలు లేవు. అటువంటి ఒక వాడను కట్టుకోమని ఒక ప్లాన్ ఇచ్చాడు దేవుడు. ఆ ప్లాన్ ప్రకారంగా మరి పెద్ద వాడ, ఎందుకంటే అందులో అన్ని లోకములో ఉండే జీవరాశులన్నీ కూడా అందులో ప్రవేశించాల. మనుషులు గురించి ఆయన ఆలోచించలేదు, కానీ లోకములో ఉన్న జంతువులు, మృగాలు, పక్షులు, జలచరాలు, ఇవన్నీ కూడా, మరి ప్రతి పురుగు, వాటన్నిటినీ కాపాడాలని నోవాహుకు చెప్పాడు. నోవాహు వాటన్నిటినీ ఎక్కడ సమకూర్చాడో నిజంగా దేవుని ఆజ్ఞను అతడు నెరవేర్చి చీమతో సహా, సూక్ష్మ జీవులతో సహా, ఎందుకంటే వరదలు వచ్చినాయంటే వాటిలో కొట్టుకుపోతారు కనుక వాటన్నిటినీ ఆ వాడలో చేర్చాడు. జతలు ఆడ మగ జతలుగా మరి సమకూర్చాడండి. ప్రచండమైన 40 దినాలు ప్రచండమైన వర్షము, ఆకాశ తూములు విప్పబడ్డాయి. కొన్ని శుక్రవారం చెప్పాను, 3 భాగాలు సముద్రము, 1 భాగము భూమి. దేవుడు అలాగ ఏర్పాటు చేశాడు. ఈ సముద్రం అంతటినీ కూడా 3 భాగాలుగా ఒక పక్కకు పెట్టి కొంత భూమిని, 1/4 భాగము, 3/4 భాగం ఏమో సముద్రం అయితే మరి 1/4 భాగం మాత్రమే భూమి. ఆ భూమి మీదే మనం జీవిస్తూ ఉన్నాం. అవన్నీ సముద్రాలన్నీ ఏకమైనవి అనుకోండి, మనం ఉండం. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వరదలు ఎక్కువైపోయి ఇళ్ళు వాకిండ్లు కొట్టుకుపోతా ఉంటే ప్రజలు మరి చనిపోతూ ఉన్నారు. కానీ ఆ దినంలో వచ్చిన జలప్రళయానికి నోవాహు తన యొక్క భార్య, తన 3 కుమారులు, 3 కోడండ్లు, ఎంతమంది అయ్యారండి? ఎంతమంది అయ్యారు? నేను చెప్పుకుపోతామే కానీ మీరు ఏమీ గమనించట్లే. ఏమండి, ఎంతమంది అయ్యారమ్మా? 8. చెప్పింది కొంచెం కాకపోతే కొంచెం అన్నా అర్థం చేసుకోవాలా. నోవాహు భార్య 2, 3 కుమారులు, 3 కోడండ్లు, 8 మంది. ఆ 8 మంది మాత్రమే ఆ వాడలో ప్రవేశించారండి. తక్కిన వారందరూ కూడా పోవయా. అయితే దేవుడు నరులను చూసి సంతాపపడ్డాడంటండి. సంతాపపడటం అంటే బాధపడ్డాడు. సంతాపపడ్డాడంటే సంతాప కూటం అంటారు. ఏమంటే ఎప్పుడు ఎవరైనా చనిపోతే సంతాప కూటం పెడతారు. సంతాపము, బాధ అనుభవించడం. దేవుడు కూడా ఆదిలో బాధపడి వీరందరినీ తుడిచేయాలనుకున్నాడు. ఇల్లు ఊడ్చినట్లుగా మొత్తం జనాభా అంతటినీ కూడా ఆ జలప్రళయంలో తుడిచిపెట్టేశాడు. 8 మంది మాత్రమే వారిని కూడా మరి ఆశీర్వదించినట్లుగా మనం చూద్దాం.
చూడండి, ఆది కాండము 9 మొదటి వచనం చూడండి. 9 మొదటి వచనం, 9వ అధ్యాయము 3 మొదటి వచనం. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. చాలండి. మనకి ఇంతవరకే, మళ్ళా ముందుకెళ్తే టైం సరిపోదు. దేవుడైన యెహోవా ఏం చేస్తున్నాడు? నోవాహును అతని కుమారులను, ఇందాక చెప్పాను కదా, ఆ నోవలో, ఆ వాడలో, ఆ జలప్రళయం నుండి తప్పింపబడిన ఈ యనమండుగురిని దేవుడు ఆశీర్వదించాడు. నోవాహును తన కుమారులను ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. దేవుడు ఆనాడు చెప్పిన ఆ మాట ప్రకారముగా ఈనాడు ఈ జనాభా ఉత్పత్తి అయ్యిందండి. మనం ఎక్కడి నుంచి వచ్చామండి? ఎక్కడున్నాం మనము? అంతకుముందు ఎక్కడున్నాం మనము? బాగా ఆలోచన చేయండి. మనము లేము. ఇది చెప్పినప్పుడు మనం అసలు కనీసం పిందుగా కూడా లేము. మన తల్లి లేదు, మన తాత ముత్తాతలు లేరు. కొన్ని యుగాలు అయిపోయింది ఆ మాట చెప్పి. ఆనాడు నుండి ఈనాటి వరకు మనం ఎక్కడున్నామంటే దేవునిలో ఉన్నామండి. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది ఎలాగండి అని అంటే 90వ కీర్తనలో భక్తుడు రాస్తాడు, ప్రభువా తరతరము నుండి మాకు నివాసస్థలము నీవే. తరతరాలు గతించిపోయిన మన నివాసము ఎక్కడంటే దేవుడే. దేవుల్లో ఉన్నాం మనము. దేవుల్లో మనం ఇమర్చబడి ఉన్నాము. దేవుని ఉద్దేశంలో ఉన్నాము. ఎఫెసీ పత్రిక చదవక్కర్లేదు, కానీ అక్కడ మొదటి అధ్యాయములో చెప్తాడండి, భూమి పునాది వేయక ముందే జగత్ ఉత్పత్తికి ముందుగానే మనల్ని ఏర్పరచుకున్నాడట. మనం ఉంటే కదా ఏర్పరచుకోవటానికి. మనం ఉన్నామా? జగత్ ఉత్పత్తి, ఈ లోకము ఉత్పత్తి కాకముందే మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉన్నాడు. అంటే జగత్ ఉత్పత్తి కంటే మనం అప్పుడు ఎక్కడున్నామంటే దేవునిలో ఉన్నామండి. అది అన్యజనాంగానికి తెలియదు. దేవుని గ్రంథములో వ్రాయబడి ఉన్నది, మనము దేవునిలో ఉన్నాము. మన టైం వచ్చింది, మన తల్లి గర్భములో మనల్ని పడేశాడు ఆయన. ఏమండి? తల్లి గర్భములో పడేసి, ఇదిగో ఇన్ని సంవత్సరాలు నువ్వు బతుకు అని చెప్పి ఒక్కొక్కరిని నొసట మీద మీ ఆయుష్ రాసి పడేశాడండి. ఆదికాండం 5వ అధ్యాయంలో చూస్తే 1000 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. 965 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఉన్నారు. వందల సంవత్సరాలు బ్రతికారు. అయితే ప్రజల యొక్క విపరీతమైన పాడు బుద్ధి నేర్చుకున్నట్టు వల్ల దేవుడు ఆయుస్సును ఏం చేశాడంటే 120కి తగ్గించాడు. మోషే కాలంలో 120 సంవత్సరాలు మోషే బ్రతికాడు. ఇక మోషే తర్వాత మరి రాను ఏమైపోయిందంటే మనుషుని ఆయుస్సు 70 సంవత్సరాలే. అయినా వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. ఇప్పుడు నాకు 75 సంవత్సరాలు రాబోతున్నాయి. నేను పరిగెట్టలేను, కూర్చున్నానంటే గమ్మును లెగలేను, పడుకున్నానంటే ఎంతో కష్టంగా పడుకున్నవాడిని ఎంతో కష్టంగా సులువుగా లేచిపోతారు, కానీ లెగలేను. ఎందువలన నా టైం అయిపోయింది. ఇక దేవుడిచ్చిన ఆయుస్సును బట్టి 70 సంవత్సరాలు అన్నాడు, కానీ ఆ మాటకి ఇంకొక 5 సంవత్సరాలు ఎక్కువగానే దేవుడు నాకు ఆయుస్సు ఇచ్చాడు.
ఇంకా దేవుడు ఆయన సేవ చేయించుకోవాలి, ఆయన మరి మీకు కాపరిగా నన్ను ఉంచాలి అని అంటే ఇంకా దేవుడు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి మీ ప్రార్థనను బట్టి దేవుడు నన్ను ఇంకా కొన్ని సంవత్సరాలు బ్రతికించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుడు నోవాహును ఆశీర్వదిస్తున్నాడు. నోవాహును అతని కుమారులను మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించుడి అని చెప్పి దేవుడు చెప్పాడు. ఆయన చెప్పినట్లుగానే భూమి నిండిపోయింది. ఒక దినాన్ని భూమి కూడా లయమైపోయే పరిస్థితి రాబోతుంది ప్రకటన గ్రంథములో. అవన్నీ ఇప్పుడు చెప్పటానికి టైం లేదు, కానీ మనం అభివృద్ధి గురించి కొన్ని మాటలు ఇంకొంచెం మరి 12వ అధ్యాయము ఆదికాండము 12వ అధ్యాయములో కొంచెం వెళ్తాము. 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదును. చాలండి, అంతే, ఇంకెక్కువ వద్దు. అంటే ఆశీర్వాదం అంటే ఏంటి? నాకు ఆశీర్వాదం అని చెప్పేస్తున్నాను. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి, శాపం అంటే ఏమిటి, అది తెలియని వాళ్ళు ఉన్నారు. మీరు తెలుసని నేను ఊరికే చెప్పేస్తున్నాను. ఆశీర్వాదం అంటే ఏమిటి? ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా అంటే దానికి చేయేస్తారు, దీనికి చేయేస్తారు. ఎందుకంటే తెలియదు కనుక, లేకపోతే సరిగ్గా వినక. నీకు ఆశీర్వాదం కావాల్సిన చెయ్యెత్తండి, ఎత్తండి అని అన్నాను అనుకోండి, చాలా మంది ఎత్తుతారు. శాపం కూడా కావలసిన వాళ్ళు ఎంతో చెయ్యెత్తండి అన్నాను, కానీ చెయ్యెత్తండి అన్న మాట మగతలో వింటున్న వాళ్ళకి, మగత అంటే ఏంటి? మత్తు వచ్చిన కాడ నుంచి ఇలాగే తూగుతా ఉన్నారు కొంతమంది. నేను ఏమి అనలేక బాధపడుతూ, వాళ్ళకి నా మాటలు జోలపాటలాగా ఉన్నాయి, కానీ నిద్రని ఇంటి దగ్గర నా నిద్ర లేదేమో, ఇక్కడ నిద్ర అవుతున్నారని చెప్పి. అయ్యా వినండి, ఆశీర్వాదం అంటే ఆశీర్వాదమే, దానికి ఇంకా వేరే నిర్వచనం లేదు. ఆశీర్వాదం అంటే వృద్ధి చెందటం, అభివృద్ధి చెందటము. ఇవాళ 2, రేపు 3, రేపంటే వచ్చే సంవత్సరానికి, వచ్చే సంవత్సరానికి 3 వెళ్ళి 4 అవుతారు. అది ఏమంటారు? అభివృద్ధి, విస్తరించడం అంటే మరి పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తే ఒకళ్ళేమో కోళ్ళాపురం వెళ్ళిపోతారు, ఒకళ్ళేమో కంచి సముద్రం వెళ్ళిపోతారు అండి, ఒకళ్ళేమో మరి తుమ్ముకుంట చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఇలాగా చెదిరిపోతా ఉంటారు వాళ్ళంతా. వాళ్ళు అక్కడ పెరుగుతారు, అక్కడ పిల్లలు కానీ అక్కడ పెద్ద ఒక ఊరైపోతుంది. అలాగే అయింది ఈ మరి దేశమంతా కూడా అభివృద్ధి. ఇక్కడ అబ్రహామును దేవుడు పిలిచి ఏమంటున్నాడంటే, నిన్ను గొప్ప జనముగా చేసి. ఏ దేవుడు నిన్ను ఆశీర్వదించలేడు. అయితే ప్రియమైన వారలారా, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. ఎలాగా? అబ్రహామును దేవుడు పిలిచి మరి ఇక్కడ ఆశీర్వదించాడు. మొదటి నుంచి చూస్తే, యెహోవా నీవు లేచి నేను చూపించు దేశమునకు బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. అబ్రహాము ఒక భయంకరమైన విగ్రహారాధికుడు. అంతేకాదు, దేవుళ్లను అమ్మే వ్యాపారము. తండ్రి తెరహు
బొమ్మలు చేసేవాడు. బొమ్మలు చేసి వాటికి ఈ ఆంజనేయులు ఈ ఎవరు ఈ వినాయక బొమ్మలు వేస్తారు చూడండి, అలాగా పెయింట్లు వేసి బొమ్మలు చేసి పెద్ద పెద్ద బొమ్మల్ని ఆ రోజుల్లోనే బొమ్మలు అమ్మేవాడు అబ్రహాము. వారిలో నుండి దేవుడు ప్రత్యేకించుకుని పిలిచి, యెహోవా నీవు లేచి, యెహోవా అంటున్నాడు దేవుడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళడము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. ఎంత గొప్ప దేవుడు చూడండి అమ్మా. ఎవరు ఆశీర్వదించలేరు. ఎవరు దేవుడు మిమ్మల్ని హెచ్చించలేడు. ఏమీ లేని వాళ్ళముగా ఉన్నా దేవుణ్ణి కలిగి ఉంటే అన్నీ కలిగిన వారము. ఇందాక చక్కని పాట పాడాం మనము. మనం ఏమీ లేని వారము. ఏదైనా ఉన్నదంటే దేవుని కృప వల్లనే మనము కలిగి ఉన్నాము. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. దేవుడు అతన్ని నీతిగా ఎంచి అతన్ని గొప్ప జనముగా చేశాడు. తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తాను. 17వ అధ్యాయము, ఆదికాండము 17వ అధ్యాయము. త్వరగా నేను ముగించడానికి అయిపోయింది. 20వ వచనం చదువమ్మా. ఇస్మాయేలును గురించి, నీవు చేసిన మనవి ఇంటిని, ఇదిగో నేను నిన్ను ఆశీర్వదించి అతని సంతాన వృద్ధి కలుగ చేసి అత్యధికముగా అతన్ని విస్తరింపచేసేదను. చాలండి. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. అమ్మా, దేవుడు కూడా ఎన్నో అనేక వాగ్దానాలు ఉన్నాయి, దేవుడు నీకు ఇచ్చాడు. వాటిని నువ్వు స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలో తెలుసా? గుడికి రావటమే కాదు అమ్మా, గుడికి వచ్చి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి. దేవా, నీవు నన్ను ఏర్పరచుకున్నావు, నీవు నన్ను రక్షించుకున్నావు, రక్షించుకున్న నాటి నుండి నన్ను ఇలాగే ఉంచావు, నా స్థితి మార్చవా అని అడగాలి. ఒక అతనంటండి మరి 10 ఏండ్ల నుండి దేవుణ్ణి నమ్ముకున్నాడట. అమ్మా, 10 ఏండ్ల నుండి నమ్ముకున్న అతడు పాస్టర్ గారి దగ్గరకు వచ్చే, నేను 10 ఏండ్ల అయిందయ్యా నేను నమ్ముకుని నాకేమీ కలగలేదు, ఏదో కలుగుతుందని దేవుని దగ్గరకు వచ్చాను. మీరు వాక్యం వింటూ ఉంటే దేవుడు నన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడని నేను నమ్ముకుని దేవుణ్ణి నమ్ముకున్నాను, కానీ ఏమీ కలగలేదనంటే, అలాగా సరే నేను సాయంకాలమే కాదు ఏదో ఒక రోజున మీ ఇంటికి వస్తానని చెప్పి పాస్టర్ గారు మాట ఇచ్చాడట. సరే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎప్పుడో వస్తానన్నాడు, ఆయన బోర్డు పని, ఎప్పుడు వస్తాడో సరేలే అని చెప్పి వాళ్ళు మర్చిపోయారట. అయితే ఆ ఇంటిలో టీవీ బయటికి వినబడేలాగా సినిమా హాల్ లాగా పెద్ద శబ్దముతో టీవీ పెట్టుకుంటారట. భార్య, భర్త, 2 పిల్లలు టీవీ దగ్గర కూర్చుని అక్కడ వీడియోస్ ఉంటాయట. ఆ వీడియోలు పెట్టుకుని సినిమాలు చూసుకుంటూ కాలం గడుపుతా ఉన్నారు. అమ్మా, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఏమీ విడిచిపెట్టలేదు, వారి ఆచారాలు విడిచిపెట్టలేదు, వారి పద్ధతులు విడిచిపెట్టలేదు, వారి ఏమాత్రము మార్పు లేదు. 10 ఏండ్ల అయింది కానీ ఏం ఆశీర్వాదం వస్తుంది? అందులోంచి ఒకడు, ఈయన పాస్టర్ గారు వెళ్ళి డోర్ కొట్టేసరికి ఓ పిల్లగాడు చూశాడు, అటు కొడుకు చిన్నోడు, డాడీ పాస్టర్ గారు వచ్చారు, పెద్ద కేకేసి డాడీ పాస్టర్ గారు వచ్చారు అనేసరికి
ఈ అమ్మ లిగితే కూర్చోలేదు, కూర్చుంటే లెగలేదు ఆ భార్య. ఎలాగ లేచిందో అమాంతంగా లేచి టీవీ కట్టేసింది. అక్కడికి పాస్టర్ గారు వినవలసిన వినేసాడు. ఆయన లోనికి వచ్చి వాతావరణం చూశాడు. ఇంతకేనమ్మా దేవుని ఆశీర్వాదము మనకి కలగదు. సూటిగా మాట్లాడాడు. దేవుని ఆశీర్వాదం రాలేదనంటే ఎందుకు రాలేదు? ఇంతకే మన బుద్ధులు మారు, మన ప్రవర్తన మారదు, మన బ్రతుకు మారదు. దేవుని ఆశీర్వాదం కావాలంటే ఎలా వస్తుంది? మార్చుకోవాలి, మార్పు రావాలి. దేవుని సన్నిధికి వస్తున్నామంటే ఎప్పుడు ఏమంటే ఈ అమ్మ మొగుడిని సతాయిస్తా ఉంటది. ఈ ఈ అప్ప పిల్లల్ని కొడతాడు, భార్యని సతాయిస్తా ఉంటాడు. ఆ కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. దేవుని ఆశీర్వాదం ఎక్కడొస్తుంది చెప్పండి? ఇక్కడ అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె చేస్తాను, సముద్ర ఇసుక రేణువుల వలె ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. 70వ ఏట వాగ్దానం చేశాడటండి దేవుడు. దేవునిలోకి వచ్చిన తర్వాత దేవుడు నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానని జాగ్రత్తగా వినండి, ముగించేస్తాను. అయితే శారా వృద్ధాప్యం వచ్చేసింది. 85, 90 వస్తా ఉంది. 90 వయసులో పిల్లలు పుడతారా అండి? పిల్లలు పుట్టే వయసా అది? ఏమా 50, 60 సంవత్సరాలు వస్తేనే ఇక డౌట్ అనమాట, ముసలోళ్ళు అయిపోయినట్టే. ఇప్పుడు కాలంలో చూస్తే 40 ఏండ్లు వస్తే చాలు, నేను ముసల్దాన్ని అయిపోయాను, కాళ్ళు చేతులు సాపేసి ఏ పని చేయకుండా కూర్చుంటారు. కానీ ఆ దినాల్లో 90 ఏండ్లకి వరకు చూశారు. 98, 99 అబ్రహాముకు వయసు. అయితే శారాకి ఒక ఆలోచన పుట్టింది, దురాలోచన. మంచి ఆలోచన కాదు, దుష్ట ఆలోచన. ఏంటయ్యా అంటే ఆమె దగ్గర ఒక దాసి ఉంది, ఆగరు అని ఒక దాసి పని మనిషి ఉంది. ఆమె కొంచెం యవనంగా ఉంది. మనకి సంతానం ఎలాగా లేదు, ఇక పుడతాడని నమ్మకం కూడా లేదు. నీ వయసు అయిపోయింది, నా వయసు అయిపోయింది, ఎందుకన్నా మంచిది నా దాసి అయిన ఆగర్తో నువ్వు పోతే ఆమె ద్వారా నా బిడ్డలు దేవుడు ఇస్తాడేమో అని చెప్పి ఏమా మరి వెళ్ళేసరికి గర్భవతి అయిపోయింది. గర్భవతి అయి కుమారుని గనేసింది. ఇక దాసి మీసాలు లేవు కానీ మీసాలు తిప్పుతూ ఉందన్నమాట అండి. ఆడవాళ్ళకి మీసాలు ఉంటాయా? ఉండవు. కానీ ఆమె కాలర్ ఉంటుందా? కాలర్ ఉండదు. ఆమె చూసావా, నేను నీకంటే గొప్పదాన్ని, మరి నీ భర్తే కానీ ఇప్పుడు నా భర్త అయిపోయాడు అని ఈ రకంగా పోరాటం పెట్టింది. ఇక శారా తక్కువ తిందా? శారా అనగానే ఆమె ఏమండి మరి చాలా కొట్లాడేది అనమాట అండి. విరోధంతో చాలా కొట్లాడేది. మొత్తం ముందు ఈమెను నా దగ్గర నుంచి తీసుకుపోయి ఎక్కడో వదిలేసిరా, నా ముందు కనబడటానికి వీలు లేదు అని చేసిందంతా ఈమె. అమ్మా ఆడవాళ్ళు కూడా కొంతమంది, మీరు కాదులేండి, కొంతమంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే చేసిందంతా చేస్తారు, తర్వాత మొగుడిని తిప్పుతారు. నా ఉసురు నీకు తగల, నా ఉసురు నీకు తగల అని చెప్పి తిట్టి 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 తిట్టిపోసింది. ఏమే నీ మాట విని నేను చేశాను, నా తప్పేముంది, దేవునికి విరోధంగా నేను తప్పు చేశానని చెప్పి పాపం అబ్రహాము బాధపడుతున్నాడు. కానీ ఆమె
ముందు ఈ ఆగర్ను తీసుకెళ్లి దూరంగా విడిచిపెట్టమనంటే దేవుణ్ణి అడిగాడు, దేవా ఏం చేయమనంటే నీ భార్య చెప్పినట్లు చెయ్యి అన్నాడు. దేవుడు కూడా ఏమండి, దేవుడన్నా ఏదన్నా కనికరిస్తాడేమంటే దేవుడు కూడా కనికరించకుండా నీ భార్య చెప్పినట్లు తీసుకెళ్లి విడిచిపెట్టే అన్నాడు. వేర్సుబా అరణ్యంలో విడిచిపెట్టేశాడు. ఒక బుడ్డి నీళ్లు బుడ్డి ఏమండి, మరి అంత సర్ది మూట నెత్తి మీద పెట్టి వాళ్ళు తీసుకెళ్లి అరణ్యంలో వదిలేసి వెళ్ళిపోయారు. ఆ నీళ్లు ఆ చంటి పిల్లోడు ఏమండి, ఆ చంటి పిల్లోడిని అప్పటికే కనేసింది కదా, మరి ఆ పిల్లోడిని తీసుకుని ఒక చెట్టు కింద పడుకోబెట్టి ఆ నీళ్ళు అయిపోయినాయి, తీసుకొచ్చిన నీళ్ళన్నీ అయిపోయినాయి. ఇక వాడు క్యార్ 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 అని నడుస్తా ఉంటే ఆ నీళ్లు అయిపోయినాయి. ఏం చేయాలి దేవుడా, నన్ను ఏం చేయమంటావు దేవా, నన్ను తీసుకొచ్చి నన్ను ఈ అరణ్యంలో పడేసావా దేవా అని చెప్పి ఆమె ఏడ్చిందండి. అయితే చూచుచున్న దేవుడు అని ఆమె ఆ దేవునికి పేరు పెట్టింది. వెంటనే ఆ ప్రార్థన ఆలకించి, హాగరు ప్రార్థన ఆలకించి దిగి వచ్చి ఒక దేవదూతగా దిగి వచ్చి అక్కడ ఒక నీళ్లు ఒక గుంత కనబడింది. అదిగో అందులో నీళ్లు తీసుకుని నీ కుమారుడికి పట్టించు, నీ కుటుంబాన్ని నీ కుమారుని నేను ఆశీర్వదిస్తానని ఆఖరిని దేవుడు ధైర్యపరిచాడు, ఓదార్చాడు. ప్రియమైన వారులారా, ఇక్కడ నేను ఈ మాట చెప్పి ముగించేస్తాను. ఎందుకంటే అక్కడ ఏమంటున్నాడంటే ఇస్మాయేలు గురించి, అతని పేరు ఇస్మాయేల్ అని పేరు పెట్టాడు. ఎవరు? అబ్రహాము. ఇస్మాయేల్ అని పేరు పెట్టి అతనికి అతను పెట్టేశాడు. అయితే అతని కోసము ప్రార్థన చేశాడని. ఎవరు? అబ్రహాము. దేవా ఆ ఇస్మాయేలుని ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఇక్కడ 20వ వచనములో ఇస్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇస్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగ చేసి అత్యధికముగా అతనిని విస్తరింపచేసి అత్యధికముగా అతనిని విస్తరింపజేస్తాను అని అన్నాడు. మరి విస్తరింపజేశాడు. ఇస్సాకును ఆశీర్వదించాడు. తన దాసి అయిన హాగరును బట్టి ఇస్మాయేలును కూడా దేవుడు ఆశీర్వదించి అత్యధికముగా అందులో నుండి ఆ యొక్క జనాంగములో నుండి 12 మంది రాజులు వచ్చారటండి. గొప్ప గొప్ప మరి యాజకులు వచ్చారు, గొప్ప గొప్ప మరి అధికారులు వచ్చారు. దేవుడు వారిని ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడా? మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర ఒక రాత్రి మొదలుకొని తెల్లవారు వరకు దేవుణ్ణి వేడుకుంటూ ఉంటే దేవుడు దిగి వచ్చేశాడు. 2 కాళ్ళు పట్టుకుని నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడువను అని యాకోబు మొరపెట్టుకోగానే దేవుడు నీ పేరేమిటి అన్నాడు. యాకోబు అనగా మోసగాడని అర్థం. కానీ ఇప్పుడు నీవు యాకోబు అనబడవు, ఇశ్రాయేలుగా నీవు మార్చబడుతున్నావు అని చెప్పి దేవుడు ఇశ్రాయేలుగా మార్చి అతన్ని సంతానాన్ని విస్తరింపజేశాడు. వారే ఇశ్రాయేలీలు. కనుక ప్రియమైన వారులారా, మనము ఏమీ లేని వారము, ఒట్టి వారము, ఎన్నిక లేని వారము, ఏమీ లేని వారమైన మనలను మనం ఏదైనా ఉన్నదంటే దేవుని వలనే మనము పొందుకుంటూ ఉన్నాం. దేవుడు నన్ను, ఎన్నిక లేని నన్ను అత్యధికంగా ఆశీర్వదించి దేవుడు ఇంతమందిని కాపరిగా నన్ను నిలబెట్టాడంటే దేవుని ఆశీర్వాదం. నేను పొందిన ఆశీర్వాదము మీకు కూడా అనుగ్రహింపబడాలని చెప్పి నా మాటలు ముగిస్తున్నాను.
దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ పాదములకు అనేక వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. నాదా మా ప్రభువా, కరుణామయుడా, కనికరించండి. ఇంతవరకు ఆరాధన నీ మహిమార్థమై జరిగించుకోవటానికి సహాయం చేశావు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించవలసిందని మనం చేస్తున్నాం. పేరు పుట్టెంటుకల కార్యక్రమం జరిగించుకున్న నాయన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకున్నామని నాయన నీ దీవెన దయచేయండి. వారు చేసిన మరి విందు చక్కగా అందరూ ఆరగించి నాయన ఆశీర్వదించి నాయన కృప చూపమని యేసయ్య నామములో వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. మనమందరం నిలబడి స్తుతి కీర్తన పాడిన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ఆశీర్వాదములు మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో వేచియున్నాము నీ సత్యవాగ్దత్తము. ఈ మాహి మీద కుమ్మారించుము దేవా, కమ్మార ప్రేమ వర్షంబు కుమ్మారించుము దేవా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అనిత్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ సదా తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.